మార్గంలో వెళ్తూ మన సిలువను ఎత్తుకొని దేవుని వెంబడించుట, అది మన దేహమునకు. ఎందుకంటే మన దేహము ఆయన ఆలయం, మన దేవుడి ఆలయం. మన ఆలయం లోపల పరిశుద్ధాత్మ దేవునితో ఫిల్ అయి ఉండాలి. కానీ ఈ యొక్క దురాత్మ ప్రభావాలతో, దురాత్మ ఆ యొక్క చూపిస్తున్న మాటలే కానీ, చేతలే కానీ, క్రియలే కానీ వాటితో కాదండి మనం ఫిల్ అవ్వాల్సింది. అర్థమవుతుందా? దానికి అర్థం ఏంటంటే ఇది. ఎందుకంటే మీ పాపాన్ని, అంటే ఇప్పుడు కొంతమంది అనుకుంటారు నేను బాప్తిజం తీసేసుకున్నానని ఇంకా నాలో పాపం లేదు, నేను ఇంతవరకు పాపం చేయాలంటే యు ఆర్ లైంగ్. నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు, నీకు నువ్వే అబద్ధం చెప్పుకుంటున్నావు. నీకు వచ్చిన అబద్ధం చెప్తే నేను తీర్పు తీర్చువాడిని కాదు. జ్ఞాపకంలో తెచ్చుకోండి, తీర్పు తీర్చువాడు ఆయన, తీర్పు తీర్చువాడు మన ప్రభువు యేసుక్రీస్తు. ఇది జ్ఞాపకం తెచ్చుకోండి. బాప్తిజం తీసుకున్నప్పటికీ తీసుకోపోయినప్పటికీ నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ పాపములు ఎవ్రీడే చేస్తూనే ఉంటారు. కానీ ఒకటి జ్ఞాపకం తెచ్చుకోండి, నిన్న ఉన్నట్లు నువ్వు ఈరోజు ఉన్నావా?